ఓం నమ శివాయ. నమో కాళభైరవ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాలు చెప్పుకునే ముందు మనం ఈ వైశాఖ అమావాస్య గురించి ఒక్కసారి మీకు వివరించేసి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వైశాఖ అమావాస్య జూన్ 6వ తేదీ శనివారం జరుగుతుంది. అదే రోజు శనీశ్వరుని యొక్క జయంతి కూడా మనకి ఉంది. అయితే చాలామంది ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇక శని మహాదశలు, ఇలా ఈ శని భగవానుని ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ రోజు మన పీఠంలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసేటువంటి ఈ రాజ శ్యామల సహిత మహాకాళ భైరవ హోమంతో పాటు శనీశ్వరును కూడా ప్రత్యేకమైనటువంటి హోమం చేయబడుతుంది. మనకి అదే 5, 6 తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ అభిష్టాలన్నీ కూడా మీరేదైతే మనసులో తలస్తున్నారో, అలాగే ఏ పనులకైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీకు ఆ శనీశ్వరునికి గురువు భైరవుడే కదండి, ఆ మహాకాల భైరవుడు అన్నీ మీకు అందిస్తాడు. తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. శని సేవను కోరుతాడు, శని భగవానుడు సేవను కోరుతాడు. అంటే ప్రతి హోమం తర్వాత మనం అన్నప్రసాద సేవ చేస్తూ ఉంటాం. అలాగే మీ పేరుతో ఇప్పుడు కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాల వీడియో మరియు ప్రసాదం కూడా అందించబడుతుంది. ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలే పొందున్నారు. మీరు కూడా పొందటానికి ప్రయత్నం చేయండి. అన్ని రాసుల వారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు మంచి జరుగుతుంది, అన్నీ కూడా సిద్ధిస్తాయి. మరొక్క మాట, మన పీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు నిలయంగా మారాలని, 10 మందిని ఆదుకోవాలని, 10 మందికి మంచి చేయాలనే సంకల్పంతో ఉంది. మీకు గతంలో చెప్పాను, మన పీఠానికి అనుసంధానంగా మరొక హోమ్ని ప్రారంభిస్తున్నామని. అయితే కొంతమంది పిల్లలైతే మనకి రావటం జరిగింది. ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం. జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మగపిల్లలు ఎవరైనా సరే ఉంటే చిన్నతనం నుంచే ఒక సంస్కారవంతంగా ఆధ్యాత్మికంగా పెరిగినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా బాగుంటుంది. ఎవరైతే లేనివారు అంటే సింగిల్ పేరెంట్ కానీ లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేనటువంటి పిల్లలకు మాత్రమే ఇక్కడ మన పీఠంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి వసతిని మరియు విద్యను కూడా అభ్యసించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరైనా ఉన్నట్లయితే మీరు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం తెలియచేయండి. మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్తో మీరు ప్రోత్సాహం చేయండి. అలాగే భైరవుని యొక్క అనుగ్రహం కూడా పొందండి. 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరి మన రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి జూన్ 1 నుంచి 15 వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు మాత్రం చాలా ఇంటలెక్చువల్గా బిహేవ్ చేస్తారు. ఏదైనా ఒక సమావేశాల్లో కానీ ఎక్కడైనా సరే, ఒక పొలిటికల్ సిచ్యువేషన్ కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్కి సంబంధించి మీకు మీటింగ్స్ జరిగేటప్పుడు కూడా మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ మీ పైవాళ్ళు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా మీకు
చక్కగా షార్ప్గా మైండ్ అయితే ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి క్షణం కూడా విజయం కోసం తపించటం, ఆ విజయం మీ సొంతం కావటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఒక విషయాన్ని డీల్ చేసేటప్పుడు మాత్రం కాస్త సెన్సిటివ్గా, సున్నితంగా డీల్ చేయడానికి ప్రయత్నం చేయండి. అన్నీ బాగుంటాయి. నూతన పరిచయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే శత్రువర్గం ఎవరైతే మీకు ఎనిమీస్ ఉంటారో వారి మీద కూడా ఆధిపత్యం కొనసాగిస్తారు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, అంతర్గత శత్రువులు కూడా ఉంటారు. వారికి కూడా మీకు తెలియకుండానే మీరు గట్టి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. వారు ఒక అడుగు వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రయాణాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం అయితే వద్దు. అలాగే ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఒక టికెట్స్ బుక్ చేస్తారు. ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ ఆన్లైన్లో మీరు చూసుకోండి. డేటు, మంత్ కరెక్ట్గా చూసుకోండి. లేకపోతే మీరు ఒక డేట్కి వెళ్ళాలనుకుంటే మరొక డేట్కి బుక్ చేయటం, లేదంటే మంత్ మారిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కోర్టుకు సంబంధించి ఏదైనా విషయాలుంటే వారికి కూడా అంత అనుకూలంగా ఉంటుంది. రుణాలు కూడా తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు కాస్త ఓపికగా ఉండాలనే అనుకుంటారు, కానీ ఆ పేషెన్స్ అనేది ఉంటుందే, అది తగ్గిపోతూ ఉంటుంది. ఆ పేషెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అలాంటప్పుడు మాత్రం మీరు కాస్త ఏదైనా సరే దైవనామస్మరణ చేసుకోండి, లేకపోతే ఓపికగా ఉండండి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ సిచ్యువేషన్ దగ్గర నుంచి. అంతేగాని ఓవర్ యాంగ్జైటీ అయిపోవటం, ఓవర్గా మాట్లాడేయటం అలాంటివి చేస్తే ఇబ్బందులు పడతారు. అలాగే రాజకీయ నాయకులకైతే ప్రజాదరణ బాగుంది, అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా, అంటే ఇక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ముందుగా చూసినట్లయితే వారికి కూడా అనుకూలంగా ఉంది. ఏదైనా ఉద్యోగం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి కూడా కాస్త కోస్తో ఒక తీపి వార్తలు అయితే వినే పరిస్థితి ఉంది. అలాగే ఏదైనా ఒక పనిని మీ సహచరులకు అప్పచెప్పటం కంటే మీరే ఆ పని చేసుకోవటం ఇంకా బెటర్. ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం పక్క వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతే మాత్రం తర్వాత మీరే ఇబ్బందులు పడతారు. ఇంకా వ్యాపారస్తులకు చూస్తున్నట్లయితే గతం కంటే మీ వ్యాపారాలు కాస్త డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ ఎక్స్టెన్షన్ కూడా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు విస్తరణ చేసుకోవటానికి, అలాగే ఏదైనా నూతన పెట్టుబడులు కూడా పెట్టుకోవటం, దాన్ని ఇంకా డెవలప్ చేయటం కూడా చేసుకోవటానికి మంచి సమయంగానే చెప్పాలి. షేర్ మార్కెట్ అయితే మాత్రం అంతగా అనుకూలంగా కనిపించడం లేదు. మరి కళాకారులకు మాత్రం అవకాశాలు చాలా బాగానే ఉంటాయి. మీకు అవకాశాలు అయితే వస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎటువంటి చింత అక్కర్లేదు, కానీ ఈ బీపీ, షుగరు ఇలాంటి హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వేలకు మందులు అయితే వేసుకోవాలి. వీళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి. పోటీ పరీక్షలు ఎవరైనా రాస్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి ఒకసారి గ్రహ సంచారాన్ని కూడా పరిశీలిస్తే రవి, బుధ, శుక్ర గ్రహాలైతే అనుకూల పరిస్థితులే ఉన్నాయి, శుభ ఫలితాలే ఇస్తున్నాయి. కుజుడు మాత్రం దశమ స్థానంలో ఉన్నాడు. అయితే ఇక్కడ స్వస్థానంలో సంచరించినప్పుడు కూడా ఈ డైలీ వేజ్ వర్క్ చేసే వారికి మాత్రం కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తిరగబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. మరి ఈ కర్కాటక రాశి వారు ఏ గ్రహానికి మంత్రం చదువుకోవాలి అంటే ముఖ్యంగా కుజగ్రహానికి చదువుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి మంగళవారం నాడు తప్పనిసరిగా వెళ్ళండి. ఎర్ర పువ్వులతో స్వామివారిని అలంకరించండి. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అలాగే అవకాశం ఉన్నంత వరకు ఏదైనా సాంబార్ ఇడ్లీని ఎవరైనా వృద్ధులకు కానీ వికలాంగులకు, అంటే పేద వృద్ధులకి
లేదంటే వికలాంగులకు పెట్టినట్లయితే బాగుంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.